దుబాయ్‌లో ఎగ్స్ మీద మనకి పింక్ కలర్, గ్రీన్ కలర్ స్టాంప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా! మోస్ట్‌లీ చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు. బట్ వీటికి డిఫరెన్స్ ఏంటన్నది మీకు తెలుసా? గ్రీన్ కలర్ అంటే లోకల్లీ ఫార్మ్డ్ ఎగ్స్ అని అర్థము. అదే పింక్ కలర్ ఎగ్స్ ఉంటాయి చూసారు కదా! పింక్ కలర్ ఎగ్స్ వచ్చేసి మనకి ఇంపోర్టెడ్ ఎగ్స్ అనేసి అర్థం. ఇంతకీ ఏ కలర్ ఉన్న ఎగ్ తింటాం మంచిది అంటే ఎవరి అఫోర్డబిలిటీని బట్టి వాళ్ళు కొనుక్కొని తింటూ ఉంటారు. చిన్నప్పుడు అయితే అమ్మ నాటుకోడి గుడ్లు అన్నిటిని కలిపి మట్టు పెట్టి అవి కొన్ని రోజులకి కోడిపిల్లలు అయితే అవ్వేవి. మన కళ్ళెదురుగుండానే ఆర్గానిక్ చికెన్ అయితే వచ్చేది. బట్ ఇప్పుడున్న కాలంలో ఏంటంటే కోడిగుడ్డుకి ఇంజెక్షన్ ఇచ్చేస్తే అవి వితిన్ ఫ్యూ అవర్స్‌లోనే మనకి పెద్ద కోడి కింద అయితే అయిపోతుంది. అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, మా కాలంలో తిన్న తిళ్ళు మీరు తినలేదు అనేసి. మీరు తిన్న తిళ్ళేమో మీ పిల్లలు తినట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. టెక్నాలజీ మారే కొద్దీ ఫుడ్‌లో చేంజెస్ కూడా మారిపోతూ ఉన్నాయి. నాకు బాగా గుర్తు 7థ్‌లోనో, 10థ్‌లోనో తెలీదు కానీ ఇంగ్లీష్ ఎస్సే రైటింగ్‌లో అయితే వచ్చింది. ఎగ్ వెజ్జా? నాన్ వెజ్జా? అని చెప్పేసి. మరి మీరేమనుకుంటున్నారు? ఎగ్ వెజిటేరియన్ ఫుడ్డా? నాన్ వెజిటేరియన్ ఫుడ్డా? కామెంట్ చేయండి.